4వ పాఠానికి వెళ్లే ముందు ఫస్ట్ 3 లెసన్స్ని ఒకసారి చక్కచక్కగా ప్రాక్టీస్ చేద్దాం. చెప్పాను కదండి, 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 2 2 1 2 1 1 2 1 1 2 1 2 2. ఇదంతా 8 బీట్ భజన్స్. అంటే ఇందాక విన్నాం కదా, జై 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 గణపతి దేవ, గోపాల రాధాలు, అలా చిన్న చిన్న భజనలకి. అయితే అది కాకుండా మనకి వేరే రకమైన భజన్స్ అంటే 6 బీట్ భజన్స్ ఉన్నాయి ఫేమస్గా, ఎక్కువ మనం తరచుగా పాడేవి. ఆనంద సాగర మురళీధర మీరా అలాంటి వాటికి కూడా ఏంటంటే ఈ 1 1 2నే మనకి బేసిక్. 1 అనగానే ఇది, 2 అనగానే ఇది అనమాట. దానికి ఇందాక దానికి 1 1 2 1 1 2 1 1 2 కదా. దీనికి ఏంటంటే 1 1 2 1 1 2 1 1 2 అంటే 1 1 2 1 1 2 1 1 2 1 2. ఆ 1 1 2కి ఈ 1 1 2కి డిఫరెన్స్ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి నేను ఇప్పుడు వాయించి చూపిస్తాను భజన ద్వారా, తర్వాత ఫింగరింగ్ చూద్దాం. ఆనంద సాగర 1 2 1 1 2 1 1 2 మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర. చూస్తున్నారు కదా, చూపుడు వేలు 1 అన్నప్పుడు 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2. అంటే దీంట్లో ఆ డిఫరెన్స్ 8 బీట్లో ఎలా 1 2 1 1 2 1 1 2, దీంట్లో అలా కాదనమాట. ఆనంద సాగర 1 2 1 1 2 1 1 2 1 1 2. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ డిఫరెన్స్ని కనుక్కొని ప్రాక్టీస్ చేయాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పొజిషన్. ఇక్కడ కనుక మీరు బీట్ మిస్ అయినట్లయితే 8కి 6ని 6కి 8కి వాయించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా ఫస్ట్ ప్రతిసారి మీకు డౌట్ వచ్చినప్పుడల్లా వీడియో తరచుగా చూస్తూ ఉండండి. 1కి ఎక్కడ వాయిస్తున్నాం, 2 ఎక్కడ వాయిస్తున్నాం అనేది. దాన్ని బట్టి మీకు ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 6 బీట్లో ఒకసారి భజన పాడుతూ వాయిస్తాను. ఆనంద సాగర 1 2 1 1 2 1 1 2 మురళీధర మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2. మేము ఇందాక చెప్పినట్లుగానే చక్కగా సాధన చేస్తే కనుక మీరు తప్పకుండా మీరు ఈ బీట్స్ని ఈజీగా మీరు వాయించగలరండి. సో నెక్స్ట్ లెసన్కి వెళ్లే ముందు మళ్ళీ మా విన్నపం ఏంటంటే, అర్థం కానట్లయితే మళ్ళీ వీడియో చూసి ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయండి. సాయిరామ్.